నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్ గురించి మీ ముందుకైతే వచ్చేసాను. డే 6 అయితే కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోవడం జరిగింది. సో ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత బిజినెస్ జరిగింది, ఎంత కలెక్ట్ చేసింది, మరి ఆ కలెక్షన్స్ ద్వారా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఎంత లాసెస్లో ఉంది సినిమా అనేది, ఈ లాసెస్కి గల కారణాలు ఏంటి, సినిమా కోలుకునే అవకాశం ఉందా, అవన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే 1-2 సార్లు వీడియోలు చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్త మూవీ అప్డేట్స్ కోసం అయితే కింద ఉన్న కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు మీకు అప్డేట్ ఇచ్చేదానికైతే ముందుంటాను అనమాట. ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డే 6లోకి ఎంటర్ అయిన తర్వాత డే 5, డే 6 అనేది చాలా లాసెస్, అంటే ఈ సినిమా ఇంకా కోలుకుంటుందా అనేది ఒక మీమ్స్ అయితే జనాల్లో అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఆల్మోస్ట్ 125 కోట్ల రూపాయల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనమాట. ఏరియాల వారీగా చూసుకుంటే కనుక ఈ సినిమా నైజాంలో దాదాపు 35 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఒక 10 కోట్లు అడ్వాంటేజ్గా పెట్టుకుని 45 కోట్లు అనుకుంటే కనుక 35 అనుకున్నా సరే కూడా సినిమా 6 రోజులకు గాను 14,50,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. ఇంకా 50% రికవరీ అంటే కూడా దాదాపు 17.5 కోట్లు రావాలి. ఇంకా 3 కోట్ల మధ్యలోనే అయిపోయిందనమాట. చాలా లాసెస్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే డే 6 రోజున కనీసం 50-60% అన్న రికవరీ అయి ఉంటే కనుక పుంజుకునే దానికి స్కోప్ ఉండేది. డే 5, డే 6 వర్కింగ్ డేస్లో సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం, మినిమం గ్యారంటీ వసూళ్ళు కూడా రాకపోవడం వల్ల సినిమా మీద అయితే బడ్జ్ కనిపించట్లేదు. ఇకపోతే సీడెడ్లో దాదాపు 16 కోట్ల బిజినెస్ జరిగితే దాదాపు ప్రజెంట్ అయితే 6.5 కోట్ల రూపాయలు మాత్రమే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇకపోతే ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, ఆల్ ఓవర్ ద ఉత్తరాంధ్ర ఏరియాల్లో కలుపుకుంటే 52 కోట్ల బిజినెస్ జరిగితే, ఒక ఉత్తరాంధ్రలోనే ఆంధ్ర రీజియన్లో 52 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే, ఉత్తరాంధ్రలో 14 కోట్లు జరిగితే కనుక 6,20,00,000 రూపాయల మధ్యలో షేర్ అయితే రావడం జరిగింది. మరోపక్క ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో 4,80,00,000, ఈస్ట్ గోదావరిలో 4,20,00,000, అలాగే గుంటూరులో 4,80,00,000 రూపాయలు, కృష్ణాలో 3,20,00,000 రూపాయలు, అలాగే నెల్లూరు డిస్టిక్లో అయితే కనుక 1,60,00,000 రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 45 కోట్ల రూపాయల మధ్యలో షేర్ అయితే వసూలు చేసింది. ఈ డే 6 అయితే కనుక కొన్ని ఏరియాల్లో చాలా డిసప్పాయింటింగ్ అయితే ఉన్నాయన్నమాట. కలెక్షన్స్ ఆశించిన విధంగా అయితే రాబట్టలేకపోయింది. చూడాలి మరి మరిన్ని రోజుల్లో ఎలా వసూళ్ళు ఉంటాయో. ఓవర్సీస్లో ఒక స్టార్ హీరో సినిమా కోవిడ్ తర్వాత 1 మిలియన్ రీచ్ అవ్వకపోవడం అనేది ఇదే ఫస్ట్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా అయితే 1 మిలియన్ టచ్ చేసింది. ఇప్పటి వరకు 800K దగ్గర అయిపోయింది. దాదాపు 3,50,00,000 రూపాయల వరకు షేర్ అయితే రాబట్టడం జరిగింది. బిజినెస్ అయితే 12-13 కోట్ల మధ్యలో జరిగిందనమాట. ఓవరాల్గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 114 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగితే కనీసం 45 హాఫ్ మార్కును కూడా రికవరీ చేయలేకపోయింది. 45 కోట్ల మధ్యలోనే షేర్ రావడం జరిగింది. ఇంకా ఇదైతే కనుక దాదాపు భారీ లాసెస్ని అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ రేంజ్ లాసెస్ని అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడం జరిగింది, కానీ ఆల్రెడీ బయ్యర్స్కి కూడా కాల్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. మీరు బాధపడబాకండి, లాసెస్లో మేము కూడా ఉన్నామని చెప్పి భరోసా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు ఈ సినిమా ఇంత కలెక్షన్స్ తక్కువ రావడానికి కారణం అనేది అయితే, కర్ణాటకలో దాదాపు 7 కోట్లు జరిగితే కనుక 3.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. ఓవర్సీస్లో 12 కోట్లకు గాను 3.5 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా ఆల్ ఓవర్ ద వరల్డ్ కలుపుకుంటే 52 కోట్ల రూపాయలకి షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా దాదాపు 70 కోట్లు 75 కోట్ల రూపాయల మధ్యలో వసూలు చేయాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. చాలా లాసెస్ని అయితే చవి చూడాల్సి వచ్చింది. కేవలం హరీష్ శంకర్ స్టోరీలో బలం లేకపోవడము, అలాగే ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినప్పటికీ కామన్ ఆడియన్స్లో చర్చ జరగకపోవడము, అలాగే ఈ సినిమా మీద బడ్జెట్ ఎక్కువ క్రియేట్ అవ్వకపోవడము, సినిమా చాలా రోజులు గ్యాప్ తీసుకోవడము, అలాగే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ పెట్టినప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉంటాయి. చాలామంది వేరేగా అర్థం చేసుకున్నారు. ఇది భగత్ సింగ్ అంటే మన అందరికీ తెలుసు ఆయన పవర్ ఎట్లాంటిదో.
అలా ఉంటదనుకున్నారు గానీ, ఇది కేవలం 'పవన్ కళ్యాణ్' గారి సినిమా అనేది టైటిల్‌లో కొంచెం ఎక్కువగా చూపిచ్చడము, సినిమాలో అంత విషయం లేకపోవడం వల్ల, సినిమాని కేవలం ఫ్యాన్స్ కోసం తీయడం వల్ల, కామన్ ఆడియన్స్‌లో అంత క్యూరియాసిటీ లేకపోవడం వల్ల, సినిమా ఇన్ని కలెక్షన్స్ రాబట్టకపోవడానికి అయితే కారణమైందనమాట. హరీష్ శంకర్ గారు తన పంతాన్ని మార్చుకుంటే అయితే బావుంటది. కేవలం స్టోరీ మీద ఫోకస్ పెడితే గనక రాబోయే రోజుల్లో మరిన్ని హిట్స్ పొందేయడానికైతే అవకాశం ఉంటదనమాట. సో, డైరెక్టర్ గారు మరొకసారి ఆలోచించండి. 'పవన్ కళ్యాణ్' గారిని మీరు 'గబ్బర్ సింగ్'లో చూపించిన విధానానికి ఈ సినిమాలో గూడా మీరు మంచిగానే చూపిచ్చారు. కానీ ఎక్కడో కథలో లోపం, స్క్రీన్ ప్లేలో లోపం ఉండడం వల్ల సినిమా ప్రేక్షకుల దగ్గరికి ఎక్కువగా చేరలేకపోవడం అనేది గమనార్హం. సో, దీన్ని బట్టి చూడాలి ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత రికవరీ చేస్తదనేది చూడాలి. సో, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే గనక చెంచా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకునేంత వరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.